ఒకవైపు ఐపీఎల్ ఉర్రూతలూగిస్తోంది. మరోవైపు టీ20 వరల్డ్ కప్ గురించి చర్చ జరుగుతోంది. ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. జూన్లో మెగా ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ ఆరంభానికి 5 వారాల ముందే టీమిండియాను సెలెక్టర్లు ప్రకటించనున్నారు. ఏప్రిల్ చివరి వారంలో జట్టును ప్రకటించే అవకాశాలున్నాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం జట్టును ప్రకటించడానికి మే 1 వరకు టైం ఉంది. మే 25 వరకు టీంలో మార్పులు చేసుకోవడానికి వీలుంటుంది. ఏప్రిల్ చివరి వారం వరకు సగం ఐపీఎల్ మ్యాచ్లు అయిపోతాయి. అప్పటి వరకు ప్లేయర్ల ఫామ్ పై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. ఐపీఎల్లో రాణించిన ప్లేయర్లకు వరల్డ్ కప్ లోనూ చోటు దక్కుతుందనే అంచనాలున్నాయి. మే 19న లీగ్ దశ ముగియగానే ప్లే ఆఫ్స్ చేరని జట్లలోని భారత ప్లేయర్లు వరల్డ్ కప్ కు వెళతారు. ప్లే ఆఫ్స్ కు చేరిన జట్లలోని ప్లేయర్లు ఆ తర్వాత బయలుదేరతారు. అయితే టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే జట్టుపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. టీమిండియాను నడిపించేది రోహితే అని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇటీవలే బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా తేల్చి చెప్పాడు. వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టును అద్భుతంగా నడిపిన రోహితే కెప్టెన్ అన్నాడు. మరో ఓపెనర్ గా ఎవరు ఆడతారనేది హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు జైస్వాల్ పేరే ఓపెనర్ రేస్ లో గట్టిగా వినిపించింది. అందుకు తగినట్టే యువ ప్లేయర్ రాణించాడు. ఫార్మాట్ ఏదైనా దంచికొట్టాడు. అంచనాలకు మించి హిట్ అయ్యాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ లోనూ రాణించాడు. లెఫ్ట్ హ్యాండర్ కావడంతో జైస్వాల్ కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఐపీఎల్ లో ఇంకా తన మార్క్ చూపించలేదు. సీజన్ లో నిలకడగా రాణిస్తే టీ20 వరల్డ్ కప్ జట్టులో జైస్వాల్ ఖచ్చితంగా ఉంటాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అంతర్జాతీయ టీ20లో జైస్వాల్ తో పోల్చితే గిల్ వెనుకపడ్డాడు. కానీ ఐపీఎల్లో నిలకడగా రాణిస్తే మరో ఓపెనర్ గా రేస్లో ఉంటాడు. మొన్నటి వరకు టీ20 వరల్డ్ కప్ కు కోహ్లీ ఎంపిక కాకపోవచ్చని చర్చ జరిగింది. అయితే ఐపీఎల్లో విరాట్ దూకుడు మీదున్నాడు. పరుగుల పండుగ చేసుకుంటున్నాడు. ఫామ్ లో ఉన్న విరాట్ ఖచ్చితంగా వరల్డ్ కప్ లో ఆడతాడని మాజీలు చెప్పుకొస్తున్నారు. పైగా మేజర్ టోర్నీలో కోహ్లీ అనుభవం అక్కరకొస్తుందంటున్నారు. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ ఆడటం ఖాయమే అంటున్నారు. పాండ్యాతో టీమిండియాకు బ్యాలెన్స్ వస్తుందంటున్నారు. రింకు సింగ్ కూడా జట్టులో ఉండే అవకాశం ఉందంటున్నారు. వికెట్ కీపర్ల రేసులో పంత్, జితేష్ శర్మ, ధ్రువ్ జురెల్, శాంసన్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్నోయ్ స్పిన్నర్ల కోటాలో పోటీ పడుతున్నారు. తిలక్ వర్మ సైతం రేసులో ఉండే అవకాశం ఉంది. పేస్ యూనిట్లో బూమ్రా, సిరాజ్ కీలకం కానున్నారు. శివం దూబే, రుతురాజ్, హర్షదీప్ కూడా రేసులో ఉండబోతున్నారు. మొత్తంగా టీ20 వరల్డ్ కప్ లో ఎవరు ఛాన్స్ దక్కించుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. సీనియర్లు, యంగ్స్టర్లతో జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. జూన్లో మొదలయ్యే టీ20 వరల్డ్ కప్ కు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి.